సైన్స్ అండ్ న్యూరోసైన్స్ రాకముందు మనుషులు వారికి చిన్న చిన్న మానసిక ఒత్తిళ్ల వల్ల కలిగే హాలుజినేషన్స్లను నిజంగా జరుగుతున్న సంఘటనల్ని భ్రమపడేవాళ్ళు. ఉదాహరణకు కొన్నిసార్లు భార్యతో గొడవపడ్డ భర్తకు స్ట్రెస్ వల్ల నిద్ర సరిగా పట్టక సగం సగం నిద్రలో పక్కనే నిద్రపోతున్న తన భార్య అతనికి ఏదో వింత ఆకారంలో కనిపిస్తుంది. కొందరు అది ఏదో కలయమో లేని మర్చిపోతారు. కానీ కొంతమంది తాము నిజంగా దయ్యాన్ని చూశామని బలంగా నమ్మేసి అందరినీ నమ్మిస్తారు. ఇలాంటి ఒక మానసిక ఒత్తిడి వలన లేక నిద్ర సరిగా లేని కారణంగా వచ్చే స్లీప్ డిసార్డరే మీకున్న ఈ స్లీప్ పెరాలిసిస్. దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ అన్నది లేదు. న్యాచురల్గా స్లీపింగ్ పిల్స్ వాడుతూ నిద్రపోయే టైమింగ్స్లను కరెక్ట్గా మెయింటైన్ చేయడం తప్ప. ఈ ట్యాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి, మీకు దయ్యం అనేది కనపడదు. ఓకేనా? తీసుకో. ఏంటి? నేను రాసిచ్చిన మందులు వాడినా కూడా నీకు నిద్ర పట్టలేదా? ఎంత అవమానం! టాబ్లెట్స్ పర్మనెంట్ పిల్లలు ఏం రాసేలేదు కదా? నాకు అలానే అనిపిస్తుంది సార్, ఒకసారి చూసుకోండి. ఇది కరెక్ట్గానే రాసా, ఇది కరెక్ట్గానే ఇచ్చా, ఇది నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? మందులు కూడా సరిగా రాయలేను అనుకున్నావా? ఐఆమ్ డాక్టర్ పిచ్చటూరు పరమేశ్వరం, ఎంబీబీఎస్, ఎండి, డిఎన్బి, సైకో చిచి సైకాట్రిస్ట్. ఏమనుకుంటున్నావు? ఇంతకీ ఏమంటావు? నీకు నిద్ర సరిగా పట్టలేదంటావు. సరే, ఒక ట్యాబ్లెట్ వేసుకోమన్నా. ఒకటి రెండు, మీరు కుర్రోళ్ళు, పైగా ఉడుకు రక్తం. ఒకటి రెండు మూడు వేసుకో, ఒక మూడు వేసుకో. ఓకేనా? దట్స్ వాట్ ఐ సే.
బాయ్. బాయ్. పొద్దున వీడియోస్తున్నాడేంటి? చెప్పు మచ్చా. అరే మచ్చా, సండే స్పెషల్ ఏంటి? ఇంటికి రమ్మంటావా? ఈడప్పా ఈడొస్తే మళ్ళీ నాకు మందు సిట్టింగ్ అని పెద్ద బొక్క పెట్టిపోతాడు. అరే మచ్చా, ఉన్నావరా? హలో. స్పెషల్ ఏం లేదు మచ్చా, మా ఇంట్లో పిల్లి చనిపోయింది. అవునా? అందుకని నాన్ వెజ్ తినకూడదంట. ఎక్కడున్నావు ఇప్పుడైతే? మార్కెట్కి వచ్చా మచ్చా, ఏమైనా వెజిటేబుల్స్ తీసుకెళ్దామని. మరి అక్కడ చికెన్ కొట్టే సౌండ్ వస్తుంది, మరి ఏంటిది? కనుక్కనాడే మచ్చా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. నేను ఇంటికి వెళ్ళి చేసా మచ్చా. బాయ్ బాయ్ బాయ్. ఎంత? అసలు నాకేమైంది? డాక్టర్ చెప్పినట్లు నాకు స్లీప్ డిసార్డర్ ఉందా, లేక నిజంగా దయ్యం కనిపిస్తుందా? తనను పేరు పెట్టి ఎలా పిలిచా, నాకు తన పేరు ఎలా తెలుసు? ఈ ఉంగరం నా దగ్గరికి ఎలా వచ్చిందో కూడా నాకు గుర్తులేదే. ఈ నైట్ ధైర్యంగా తనెవరో తన్నే అడిగి తెలుసుకుంటా. పాత ఇనుప సామాన్ కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, ఇనుప రేకులు కొంటాం, బిల్లు సీసాలు కొంటాం, అట్టలు కొంటాం. పాత ఇనుప సామాన్ కొంటాం, ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, ఇనుప రేకులు కొంటాం, బిల్లు సీసాలు కొంటాం, అట్టలు కొంటాం. ఏంటిది? ఇప్పుడే తెల్లారిందా? ఏంట్రా వీడు? ముందేమో దయ్యం కనపడుతుంది అన్నాడు, ఇప్పుడేమో దయ్యం కావాలి అంటున్నాడు. ఏం చేయాలరా వీనితో? రేయ్, నేను డాక్టర్ని అనుకున్నావా లేక ఫకీర్ని అనుకున్నావా? రేయ్, అసలు దయ్యాలనేవి లేవురా స్వామి. నీకు ఆ రోజంతా చాటభారతం చెప్పి నీకున్నది ఒక మానసిక జబ్బని నీకు మందులు కూడా రాసిచ్చాను. అవన్నీ బాగా పనిచేసినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి దయ్యం కావాలంటున్నారా స్వామి వీడు? ప్లీజ్ సార్, తనతో ఎలా అయినా మాట్లాడాలి. ఒక పని చెయ్యి, నేను నీకు రాసిచ్చిన మందులు ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపో. ఆటోమేటిక్గా నీకు దయ్యం కనపడుతుంది. ఓకే, అర్థమైందా? దట్స్ వాట్ ఐ సే. వెళ్ళిపో. వెళ్ళాడా? వెళ్ళాడు సార్. ఎలాంటి వాళ్ళు దొరుకుతారా స్వామి నా ప్రాణం తీయడానికి? నెక్స్ట్ పేషెంట్ ఎవరో పిలుచు. మా నెక్స్ట్ హరిత, లోపల రండి.
మచ్చా నువ్వు ఇక్కడ ఉంటావని కరెక్ట్ గెచ్చేసి వచ్చా. అన్నాయ్ ఓ టీ కుడిగే. తన పేరు మాయ. మాయనా? కొనవు నీకు మొగాల పెళ్ళేం దొరకలేదా? రేయ్, ఆయన పేరు కాదురా, నైట్ వస్తుంది తనది, కానీ కొన్ని రోజుల నుంచి రాలేదురా. నైటా? మామా మొత్తానికి పిల్లతో కమిట్ అయ్యావు, కంగ్రాచులేషన్. రే, పిల్ల కాదురా, ఆ దయ్యం పిల్ల. నీకింకా పోలేదా అసలీ పెరాలసిస్? టాబ్లెట్ వాడుతున్నావా సరిగా? మానేసా. టాబ్లెట్స్ వేసుకుంటే మత్తులో తనతో మాట్లాడలేనని. ఓహో, మాట్లాడావా మరి? తను రాలేదు అప్పటి నుండి. అలాగైతే మంచిదేగా. మరెందుకు మచ్చా పెళ్ళం పోయిన అలా ఉన్నావు? తనెవరో తెలుసుకోవాలి. తనతో మాట్లాడించే మాంత్రికులు ఎవరని తెలుసా? ఒరే అఖిలు, నువ్వేమన్నా కాంచనా సినిమాలో లారెన్స్ అనుకుంటున్నావేంట్రా? ఎక్స్ట్రా వద్దు చెప్తున్నా. దయ్యాన్ని రప్పించే వాళ్ళు ఉన్నారా లేరా? వీడి వల్ల నాకు పట్టేలా ఉంది దయ్యము. ఒకడు ఉన్నాడు, కానీ కొంచెం కమర్షియల్ అని విన్నా. నా కాడ మనీ లేవు. నేనున్నా మచ్చా, నా దగ్గర ఉన్నాయి డబ్బులు, నేను తీసుకెళ్తా. వెళ్దాంరా లే. మచ్చా నీ దయానికి ఆడ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ అడిగాను లేవో. రే, పిలుపు మచ్చా. పిలుస్తాను రా. సమీ 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 సమీ, మచ్చా నువ్వే అడుగుపో. చెప్తున్నా మచ్చా. స్వామి అదేమైందండి? అది కాదు సమీ. వీడిలో ఉన్న దయ్యాన్ని బయటికి తీసేశాను. 10,000 కానికి ఇచ్చేసేయాలండి. ఓహో, నువ్వు సేఫ్గా వెళ్ళి దూరం కూర్చున్నా నాన్న. రైటా సామి. అదిగా సామి, ముందు వీరు చెప్పేది వినండి. విన్న తర్వాత మీ బీబుద్ధి మీరే కొట్టుకుంటారు. ఇది స్వామి అయింది. నేను సమస్యల్ని అరికట్టించేవాడిని, రప్పించేవాడిని కాదు. మీరిక వెళ్ళొచ్చు. స్వామి, మా వాడు ఎలాంటి దయాన్ని లైన్లో పెట్టాడో చూడాలని స్వామి. ప్లీజ్ ఒక్కసారి రప్పిండి. కావాలంటే నీకు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. ఒకసారి లేచి తూర్పు దిక్కుకు తిరిగి దండం పెట్టుకున్నాయన. ఓకే, తూర్పు అంటే ఇటే ఉంటుందిలే. రే మావా, లేవిక చాలే లేరా. ఏం రాసిచ్చాను మచ్చా? తన గురించి అడిగితే ఈ అడ్రస్ వెళ్ళండి ఏమని తెలియచ్చు అన్నాడు రా స్వామీజీ. అబ్బా, ఈడ తన్నించుకునేదే నా వల్ల కావడంలే, మళ్ళీ అక్కడ పోయి తన్నించుకోవాలా? నా వల్ల కాదురా. రేపు పోదాం. సరే మచ్చా, కిందేమన్నా స్క్రూ లూజ్ అయినాయా? కదా చూసుకో.
రే మచ్చా ఇంకెంత దూరం రా 2 minutes మచ్చా వచ్చేసాం. అబ్బా ఇటే చూపిస్తుంది. రే మచ్చా రోడ్డు ఉంది కానీ ఊరు లేదు కదరా. ఈ సామి ఏం అడ్రస్ ఇచ్చారా? సర్లే వెళ్దాం రా ఇంకా. క్లోజ్ షాట్ లో హీరోయిన్ నడుం పైన పనస పండు పడాలి. థియేటర్ లో ఈ షాట్ చూస్తే మచ్చా, ఉంటాది అక్కడ నా ఎవరో సామిరంగా. యో ఇట్రా. హీరోలో ఉన్నావు అబ్బా. కానీ తాత ముందు ఇక్కడ ఏమైనా ఊరుండేదా? అలా సజాలు జీతం ఇక్కడ పెద్దవాడిది వచ్చి అంతా ఈ మట్టని కలిసిపోయింది. ఇప్పుడు ఈ ఊరోళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. మాయా అని ఎవరని తెలుసా నీకు? అలా పూర్తి పేరు ఏంటి? తన పూర్తి పేరు మాయావతి. మాయావతి లేదు, అమరావతి లేదు. పోయా రే, మిమ్మల్ని చూస్తుంటే గాలి నా కొడుకులు ఉంటుంటున్నారు. ఊర్లలో ఉండే అమ్మాయిలంతా సరిపోక ఇప్పుడు చెట్లనక పుట్లనక ఏర్లనక తిరుగుతున్నారు. ఏ ఆగు, ఈ ఉంగరం నీ దగ్గర ఎలా వచ్చింది? ఈ ఉంగరాన్ని ఒక కథ ఉంది. అప్పట్లోనే దీని గురించి ఒక సినిమా తీద్దాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. కావాలంటే మీకు అంతా చెప్తాను. ఆ నీరెకెళ్ళి కూర్చున్నాం. రండి రండి. ఇక్కడే కదా తాత ఏంటో చెప్తా అన్నావు కదా, చెప్తావా? చెప్తా. ఇదే అబ్బా, చెప్పు. ఓపెన్ చేస్తే మాయవ నువ్వు ప్రేమవ ఇది తెలుపవే ఓ ప్రియతమా. కనబడి కవ్వించకే నువ్వు నన్నల ప్రతిరోజిలా. నీ జ్ఞాపకాలు నన్ను చేరనంతగా ఏది నన్ను చేరనన్నది. ఆ కనులలోన నన్ను నేను చూస్తే చూపు నన్నొదలదే. నేను చూసిన క్షణమే నన్ను నేనే మరిచానే. నా అడుగుకు ప్రతి అడుగై నాతో నువ్వు నడవాలే. మాయవ నువ్వు ప్రేమవ ఇది తెలుపవే ఓ ప్రియతమా. కనబడి కవ్వించకే నువ్వు నన్నల ప్రతిరోజిలా. కనుల చాటున దాగి ఉన్నది దారి మరచిన నామది. చీర కుంగుల సాగుతున్నది దిక్కుతోచని నాగతి. నీ అందాలని ఆస్వాదించే హక్కే నాకు ఇవ్వరావే. అందుకు ఆగాలండి సమయం ఉంది, తొందర అసలే పడకండి. మరు జన్మకైనా నిన్ను చేరే మార్గముంటే మరి నా ప్రాణమైనా ఇచ్చేందుకైనా సమ్మతమేనే సఖీ.
మాయవా నువ్వు ప్రేమవా ఇది తెలుపవే ఓ ప్రియతమా కనబడి కవ్వించకే నువ్వు నన్నలా ప్రతిరోజులా ఏంటో రై బతుకు చెట్ల పాలైపోతున్నా ఈరోజు ఎలాగైనా అడిగేయాలి అడిగేసి వచ్చేస్తాం వెళ్ళు వీడేం అడుగుతాడు అన్నీ ఏం చెప్తాడు చూద్దాం. అన్నా ఇంకెన్ని ఊళ్ళల్లో చేయాలన్నా దొంగతనాలు? అసలు ఆ ఉంగరం దొరుకుతుందంటావా? అది లేకుండా మనం ఏం చేయలేమా? చేయలేం. రాజుగారి ఖజానాని ఆ ఉంగరం లేనిది అస్సలు తాకలేము. ఇటే మొదటొచ్చే ఊరిలో ఏదో ఒక లోపమున్న వ్యక్తి దాన్ని ధరించి ఉన్నాడు. ఓ వెళ్ళి తీసుకురా. పెద్దవా పో. ఎవరు? మిమ్మల్ని అడిగేది ఎవరు? నీ అవ్వ కొంచెంలో పొడిచి దొబ్బిదానివే కదే. నువ్వా? దొంగ అనుకున్నా. ఏంటి విషయం ఈ సమయంలో? మాయా నీకు విషయం చెప్పాలి. ఏంటో అది? నీకు నడుము నొప్పి రాదా? నడుము నొప్పా? ఎందుకు వస్తుంది నడుము నొప్పి? ఎందుకంటే ఆ కళ్ళలో ఉన్న అందాన్ని ఎలా మూస్తుందో అని. అబ్బా వీటికేం తక్కువ లేదు. నీకు చూపు లేక సరిపోయింది కానీ ఉన్నింటేనా నీ దిష్టి నీకే తగిలేదే. ఆపరా స్వామి, మీ మగాళ్ళంతా ఇంతేనేమో. ఆ కళ్ళల్లో ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? కామం తప్ప. చెప్పు, ఎలా చూపమంటా నీ మీద నాకున్న ప్రేమను? కాలపట్టిలు కొనిమంటావా? కమ్మలు? పోనీ నా పేరు మీద ఉన్న 10 ఎకరాలు నీ పేరు మీద రాసిమ్మంటావా? నాకు రాసివు. రేపు నీకు పుట్టేవాళ్ళు, వాళ్ళ పిల్లలు నేను బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముసలోడు ఆస్తులన్నీ ఆ ముసలాని కోసం అమ్మేసుకుని వెళ్ళాడు, మా కోసం ఏదీ మిగిల్చి వెళ్ళలేదని. నా పిల్లలేంటే మన పిల్లలని చెప్పు. సరే, నీ మీద నాకు నిజంగానే ప్రేమ ఉందని నేను ఎలా చూపించాలి? చచ్చిపోయి చూపించానా? ప్రేమ అన్నది చూపించేది కాదు, ప్రేమిస్తే చాలు. నీ మీద ప్రేమ ఉన్నోళ్ళకి అర్థమైపోతుంది. అయితే నా ప్రేమ నీకు అర్థమైందా? ఎట్టెళ్తావేంటి చెప్పే. వెళ్ళిక, ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది. ఎవరైనా చూస్తే లేనిపోనిటివన్నీ అనుకుంటారు. లేనిపోనివేంటి, ఉన్నవే అనుకుంటారు. మనకు కావాల్సింది కూడా అదే కదా. మాయా, ఈ ఉంగరం నాకు ఇవ్వచ్చు కదా? ఇది వారసత్వంగా వస్తున్న ఉంగరం. అన్నీ కుదిరితే మన పిల్లలకి ఇస్తాను. పో ఇప్పుడైతే. పక్కుళ్ళల్లో దొంగలు పడుతున్నారంట.
తలుపులు బాగా వేసుకొని పడుకో. జాగ్రత్త. నువ్వుండగా వేరే దొంగలు ఎక్కడి నుంచి వస్తారులే. నన్ను తిడుతుందో పొగుడుతుందో అర్థం కాదు. జాగ్రత్త. ఇలా ఇద్దరిని చంపేసి ఆ అంగరాన్ని తీసుకెళ్ళిపోయారు. ఉంగరాన్ని వాళ్ళు అప్పుడు తీసుకెళ్తే నా దగ్గరికి ఇప్పుడు ఎలా వచ్చింది? ఏమో. ఎలా? అచ్చా సరే. रंग मेरे रंग मेरे साले आगे मेरे साले में मेरे साले ना रंग मेरे रंग मेरे साले ले ఏంటిది ఇది మా ఊడికిచ్చి బర్త్డే గిఫ్ట్ అని రేపు కూడా పట్టుకుంటేస్తాను. మచ్చా నీ బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇవ్వలేదు కదరా, ఇప్పుడు తెచ్చాను చూడు. ఏంటిది? మజా అయితే ఎప్పుడు ఇచ్చాను మజా
వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రేపు మచ్చా టైం అవుతుంది, వెళ్దాం. రేపు మళ్ళీ వద్దాంలే. సరే. థ్యాంక్ యూ. ఆనాడు చిరంజీవికి రాసిన స్టోరీ ఎవరి పల కోసం వాళ్ళకి ఇచ్చేసా. పోతే పోనీలే, 2 బీడి గిట్టలైనా వస్తాయి.